హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ విజన్. నేను మీకు ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్. అదేంటంటే మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చిల్లకల్లు, సూర్యాపేట చిల్లకల్లు ఆ రూట్లో వస్తాం మా ఊరికి. సో ఈసారి మాత్రం మేము ఖమ్మం వయా వచ్చాము. ఆ హైవే సూర్యాపేట టు ఖమ్మం మంచి హైవే పడింది. అది ఫస్ట్ టైం నేను వచ్చాను ఫ్రెండ్స్. దాంట్లో రోడ్స్ కానీ అదంతా ఎంత వైడ్గా ఎంత బాగుందో అని మీకు షూట్ చేసి చూపిద్దాము. కరెక్ట్గా 1 అవర్ 15 మినిట్స్ కల్లా మేము ఖమ్మం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే లంచ్ ఖమ్మంలో తీసుకొని తర్వాత మా ఊరు మధిర అనమాట. సో మధిర రీచ్ అయిపోయాం. ఈ సమ్మర్లో పిల్లల్ని వేసుకొని రావటం చాలా కష్టంతో కూడిన విషయం. దానికోసం మనం జర్నీలో ఖచ్చితంగా నేను మా బాబుకైతే ఒక ఎంటీ స్ప్రైట్ బాటిల్ తీసుకొని దాంట్లో పటిక బెల్లం వాటర్ వేసేసి లెమన్ పిండేసుకొని స్ప్రైట్, ఇదిగో స్ప్రైట్ కూలింగ్ పోయింది, ఇలాగే ఉంటుంది తాగు అని ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఇవ్వటం వల్ల తనకి వేడి చేయకుండా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కార్లో డ్రైవ్ జర్నీ చేసేటప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. మేము కార్ ఎక్కిన వెంటనే కమలాలో లేదా మోసంబి జ్యూసో ఏదో ఒకటి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దానివల్ల ఈ తల తిరగటం అది రాదు. సమ్మర్కి మనకి డీహైడ్రేట్ అయిపోకుండా కూడా అది నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఆ ప్రికాషన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇకపోతే పిల్లలకి మధ్యలో ఆపుకుంటూ కొంచెం చెట్టు నీడ ఒకటి చూసుకొని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడూ జరుగుతుంది. అయితే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎండలు బాగున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేయండి. ముఖ్యంగా పిల్లలకి ఈ ఎండలకి నీళ్లు తాగుతారు కానీ యూరిన్ రాదు. దానివల్ల బాగా కొంచెం యూరిన్ ఇరిటేషన్స్ బాగా వస్తాయి. కాబట్టి వాటర్ ఇస్తూనే గోంద్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను ఎప్పుడూ సమ్మర్లో వాడతాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేసి పెడతాను. ఆ గోంద్ బాగా హెల్ప్ అయింది. లెమన్ వాటర్లో ఆ గోంద్ నానబెట్టిన జెల్ మిక్స్ చేసి ఇవ్వడం ఫ్రెండ్స్. ఈజీగా పిల్లలు తాగేస్తారు. అలాగే సబ్జా గింజలు నానబెట్టేసి ఇస్తాను మా బావకి. అలాగే ఇంకోటి పాలకుండ పలుకులు అని ఉంటాయి ఫ్రెండ్స్. నేను దాని మీద వేరే వీడియో చేస్తాను. ఆ పాలకుండ పలుకులు కూడా పిల్లలకి నానబెట్టి అది ఇస్తే కూడా బాగా బాడీ కూల్ అయింది. అండ్ నేను ఎవ్రీడే నైట్ మా బాబుకి 2 డేస్కి ఒకసారి, ఎవ్రీడే కాకపోయినా ఎండలు ఎక్కువైనా కొద్దీ కొంచెం మన బొడ్డులో ఆముదం వేసి రుద్దటం ఆ విధంగా చేస్తే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. వేడి నుంచి బాగా బయటపడవచ్చు. సో అదొకటి పిల్లలకి బాగా హెల్ప్ అయింది. పిల్లలకైనా పెద్దలకైనా అది చాలా బాగా హెల్ప్ అవుద్ది ఫ్రెండ్స్. సో జర్నీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు జర్నీ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క మెయిన్ హైవే మీకు చూపిద్దామని ఇదంతా రోడ్ షూట్ చేశాను. మేము చాలా జాలీగా, అంటే ఎటువంటి ఇది లేకుండా, ట్రాఫిక్ అనేది లేకుండా ప్రశాంతంగా వచ్చాము. కాబట్టి ఇటు సైడ్ ఖమ్మం ఇటు సైడ్ వచ్చేవాళ్ళు అయితే మాత్రం సూర్యాపేటకి ఒక రీచ్ అయ్యే 10 కిలోమీటర్స్ ముందే ఒక డైవర్షన్ అడుగుతుంది ఖమ్మం రావడానికి. ఆ ఖమ్మంది అప్పుడు మనం డైవర్షన్ తీసుకుంటే హైవే మీద రావచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్